హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తాత హబ్ ఛానల్. ఈరోజు మనము పూరీలు పొంగుతూ సాఫ్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అలాగే పూరి కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు మైదా పిండిని కూడా తీసుకోవచ్చండి. ఒక పావు టీ స్పూన్ రుచికి సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి, పిండి గట్టిగా లేకుండా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పిండిని ఇలా ముద్ద చేసుకొని పెట్టుకోవాలండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇలా కలుపుకొని ఫ్రై చేయాలి. తర్వాత 3 మీడియం సైజు ఆనియన్ ముక్కలను కూడా వేసి ఇలా కలుపుకొని పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి 1 టేబుల్ స్పూను ఉప్పును కూడా వేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు మగ్గినవి. ఇప్పుడు ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. 1 గ్లాసు వాటర్ ఇప్పుడు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పులో 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. ఈ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసి చూడండి, ఇలా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చుకున్నాను. చూడండి, పూరి కర్రీ రెడీ అయినది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం పూరీల పిండిని కలిపెట్టుకున్నాం కదా, ఆ పిండిని మరలా తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం డ్రై గోధుమ పిండిని వేసుకొని ఇలా కలుపుకొని ఇలా పూరికి కావాల్సినంత పిండిని తీసుకొని ఉండలు చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండలు చేసి పెట్టుకొని పూరి సైజు వరకు రుద్దుకోవాలి. ఇలా అన్ని పూరీలను రుద్దుకొని పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే పూరీలు వేసుకోవాలండి. ఇలా పొంగుతాయి. చూడండి ఎలా పొంగిందో. 2 వైపులా ఇలా కాల్చుకోవాలి. పూరి కాలిన తర్వాత ఇలా సపరేట్ ప్లేట్లో వేసుకోవాలి. రెండో పూరిని కూడా ఇలా వేసుకొని ఇలా ఒత్తుతూ బాగా కాల్చుకోవాలండి. చూడండి పూరీలు ఎలా పొంగి వచ్చినాయో. రెండో వైపు కూడా ఇలా కాల్చుకొని ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, పూరీ కర్రీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసము ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.